హాయ్ అండి, ఈరోజు బేబీ ఫ్రాక్ విత్ జాకెట్ ఎలా కుట్టాలో చూద్దాం. ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకుందామండి. దానికోసం లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను. క్లాత్ని 4 ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. ఫోల్డింగ్ ఉన్న సైడ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 13 ఇంచెస్ తీసుకున్నానండి. షోల్డర్ కోసం 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 7 to 8 ఇయర్స్ బేబీ కోసం 5 ఇంచెస్ సరిపోతుందండి. ఆర్మ్ హోల్ కోసం 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత కొంచెం కర్వ్ తిరిగేలాగా ఇక్కడ చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. చెస్ట్ సైజు కోసం 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్ ఎంత ఉంటుందో దానికి 4th పార్ట్ తీసుకోవాలండి. కింద నడుము సైజు కోసం 6 ఇంచెస్ తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం యాడ్ చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కింద నడుము వరకు లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ కోసం నెక్ విడ్త్ 2.25 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్ డీప్ కోసం 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నెక్ విడ్త్ కోసం 2.25 దగ్గర లైన్ డ్రా చేసుకొని అది ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా డ్రా చేసుకొని రౌండ్ నెక్ కోసం రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఒకటే లెంత్ పెడుతున్నానండి. డ్రా చేసుకున్న విధంగా నెక్, ఆర్మ్ హోల్, సైడ్స్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పక్కకు తీసేసి బ్యాక్ పార్ట్ని మళ్ళీ పెట్టుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టుకొని నెక్ దగ్గర కిందికి హుక్ పెట్టడానికి కోసం కిందికి మార్క్ చేసుకోవాలండి. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇక్కడ చూపించిన విధంగా మిడిల్కి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని మార్క్ చేసుకున్న దానిని కట్ చేసుకోవాలి. మిడిల్ లైన్ కట్ చేశానండి. తర్వాత ఇప్పుడు సాటిన్ క్లాత్ని తీసుకున్నాను. దానిపైన నెట్ ఫ్యాబ్రిక్ని పెడుతున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎలా అయితే పెడుతున్నానో ఆ విధంగా పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత నెక్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర కుట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తున్నా కదండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్, నెక్, హుక్ పెట్టాం కదా, ఆ లైన్ దగ్గర అంతా కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఆ కుట్టుకున్నది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలండి. కొత్తగా నేర్చుకున్న వారికి కూడా ఈజీగా ఇది కుట్టుకోవచ్చండి. నెక్ పీసులు ఇవన్నీ ఏం లేకుండా లైనింగ్ పీస్తోనే కుట్టుకోవచ్చండి. ఈజీగా కట్ చేశానండి. ఇప్పుడు చిన్న చిన్నగా అక్కడక్కడ కట్ చేసుకోవాలి. కుట్టింది కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వల్ల టర్న్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందండి నెక్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని టర్న్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి. ఇలా ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్ దగ్గర చుట్టూ కుట్టుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా కుట్టుకోవాలండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్లో కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఆర్మ్ హోల్ దగ్గర, నెక్ దగ్గర హుక్ పెట్టాం కదండి, అక్కడ కూడా చిన్న చిన్నగా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేశానండి. టర్న్ చేసిన తర్వాత పైన కూడా మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ చూపించిన విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేశానండి. జాయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకుంటే బాడీ పార్ట్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు కింది పార్ట్ కోసం క్లాత్ని తీసుకుందాము. ఫస్ట్ నెట్ క్లాత్ని తీసుకున్నానండి. 2 పీసెస్ని తీసుకున్నాను. లెంత్ కోసం 23 ఇంచెస్ తీసుకున్నానండి. విడ్త్ కోసం చాలా లెంత్ తీసుకున్నానండి. 2 మీటర్స్ ఎంత విడ్త్ ఉంటుందో అంత విడ్త్ తీసుకున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా అంతా చూపించలేకపోయాను, అందుకే ఫోల్డ్ చేసి పెట్టాను. అక్కడ 2 మీటర్స్ పట్టిందండి అంతా. ఒక పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ని పెట్టుకున్నాను. పైన ఇక్కడ చూపించిన విధంగా పైన సైడ్ లూజ్ కుట్టుకోవాలండి. కుట్టాను. ఇక్కడ కుట్టిన తర్వాత ఒక దారాన్ని తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఒక దారాన్ని తీసుకొని చిన్నగా లాగుతూ ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలండి. గట్టిగా లాగితే తెగిపోతుంది. చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ పోవాలి. కొంచెం టైం పడుతుందండి, ఓపిక్గా పెట్టుకోవాలి. ఫ్రిల్స్ ఇంకా వేరే మెథడ్స్ కూడా పెడతారండి, కానీ ఈ మెథడ్ అయితే చాలా బాగుంటుందండి. నీట్గా రెడీమేడ్ లుక్ లాగా ఉంటుంది. అలా చివరి వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఎక్కువ ఫ్రిల్స్ కోసం నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నానండి. కొంచెమే క్లాత్ ఉంటే కొన్ని ఫ్రిల్సే వస్తాయి. ఎక్కువ క్లాత్ తీసుకున్నప్పుడు బాగా ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయని 2 మీటర్స్ తీసుకున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలి. బాడీ పార్ట్ని పెట్టుకొని నడుం దగ్గర సరిపోయేంత పెట్టుకొని చూసుకొని పెట్టుకోవాలండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా ఇలా పెట్టుకోవాలండి ఫ్రిల్స్. తర్వాత సాటిన్ క్లాత్ కూడా అదేవిధంగా ఫ్రంట్కి బ్యాక్కి కూడా అదే విధంగా పెట్టుకోవాలండి. అలానే లైనింగ్ క్లాత్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. వీడియో లెంతీ అవుతుందని అంతా చూపించటం లేదండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఇక్కడ చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. దానిపైన సాటిన్ క్లాత్ని పెట్టుకోవాలి. దానిపైన మళ్ళీ నెట్ క్లాత్ని మూడింటిని పెట్టుకొని ఆ 3 క్లాత్ని జాయింట్ చేసుకోవాలండి. నడుం దగ్గర ఇక్కడ ఎలా అయితే పెడుతున్నానో ఆ విధంగా పెట్టుకొని నడుం దగ్గర జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేశానండి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ని కూడా జాయింట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కింది పార్ట్ పైన బాడీ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని నడుం దగ్గర జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేశాను. జాయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్ పైన కింది పార్ట్ని పెట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కింది పార్ట్ని ఆపోజిట్ సైడ్లో ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత నడుం దగ్గర జాయింట్ చేసుకోవాలి. కుట్టానండి. కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు తాళ్ళు కట్టుకోవడానికి జాయింట్ చేసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకొని సైడ్స్లో కుట్టుకోవాలండి. ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ని ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ వరకు జాయింట్ చేసుకోవాలండి. ఇటు సైడు అటు సైడు జాయింట్ చేసుకోవాలి. కింది సైడు లైనింగ్ క్లాత్ని సపరేట్గా, సాటిన్ క్లాత్ని సపరేట్గా, నెట్ క్లాత్ని సపరేట్గా సపరేట్గా జాయింట్ చేసుకొని కుట్టుకోవాలండి. అదేవిధంగా అటు సైడ్ కూడా కుట్టుకోవాలి. కింది వరకు జాయింట్ చేసుకోవాలి.
తర్వాత కింది సైడ్ కూడా లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. సాటిన్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కుట్టడం లేదండి, ఆ విధంగా కుట్టుకోవాలి. కుట్టానండి, సైడ్స్ కుట్టాను, కింద సైడ్ కూడా లైనింగ్ సాటిన్ క్లాత్ కుట్టాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకుందాం ఫ్రాక్ని. రైట్ సైడ్కి ఫ్రాక్ టర్న్ చేసిన తర్వాత ఫ్రాక్ ఇలా ఉంటుందండి. లుక్ కోసం పైన ఫ్లవర్ని కుట్టాను. ఇక్కడ చూపించిన విధంగా ఫ్లవర్ని మిడిల్లో పెట్టుకొని కుట్టుకోవాలండి. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. జాకెట్ ఎలా కుట్టాలో పార్ట్ 2లో చూద్దామండి. మిస్ అవ్వకుండా పార్ట్ 2 చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.